రామ్మూర్తి ఊరు వారందరూ నీ కూతురు లాంటి అమ్మాయి మనసారా పిలిచిందని చెప్పడంతో మనోహరి అనుకొని అక్కడికి వెళ్ళి ఫంక్షన్ అయిపోయాక నీకు మంచి చీర పెడతానమ్మా అని వెటకారంగా అనడంతో మనోహరి కోపంతో రగిలిపోతుంది. రామ్మూర్తి అక్కడి నుండి వెళ్ళిపోగానే అబ్బో నీ గుచ్చి బాగా అర్థం చేసుకొని వెటకారం ఆడుతున్నట్టున్నాడు కదా ముసలోడు అని చెంబ మనోహరిని అంటూ ఉండగా ఫంక్షన్ అయిపోయాక అందరూ పీస్ పీస్ అయిపోతారు. నేను అమర్ని తీసుకొని వెళ్ళిపోతారు. వీళ్ళందరూ పైకి వెళ్ళి ఆరుతో ముచ్చట్లు పెట్టుకొనివ్వు అని కసిగా అనేస్తుంది మనోహరి. అప్పుడు చెంబ మనోహరి ఆరు పైన ఎక్కడుంది, ఇక్కడే ఉంది కదా అని అనగానే అవును ఫంక్షన్కి వచ్చిందా చూడు అనగానే ఒక్క నిమిషం చెప్తాను అని అంటూ దివ్య దృష్టితో చూసి ఇంకా రాలేదు అని చెంబా చెప్పగానే సరే చూద్దాంలే అంటూ వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళిపోతారు. రామ్మూర్తి ఏర్పాట్లన్నీ దగ్గర నుండి చూసుకుంటూ ఉంటాడు. ఇక అమర్ కంగారుగా బాంబ్ స్క్వాడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. రాథోడ్ అక్కడికి వచ్చి అమర్ టెన్షన్ పడడం చూసి ఏంటి సార్ అని అడుగుతుండగా బాంబ్ స్క్వాడ్ ఇంకా రాలేదు అని అంటూ ఉంటాడు. అయ్యో సార్ ఇంకా రాలేదా, ఇంకా లేచారో లేదో వస్తారులేండి అని అంటూ ఉండగా అమర్ మాత్రం కంగారు పడుతూ టైం చూస్తూ ఉంటాడు. దాంతో నన్ను వెళ్ళి పిలుచుకురమ్మంటారా సార్ అని రాథోడ్ అడుగుతుండగా వద్దులే రాథోడ్, నువ్వు వేరే పనిపై ఉన్నావు కదా, రాకపోతే చూద్దాంలే అని అంటూ ఉంటాడు అమర్. అలాగే అని రాథోడ్ అంటూ ఉంటాడు. అమర్ టెన్షన్ పడడం, రాథోడ్ కంగారు పడడం దూరం నుండి మనోహరి చెంబ గమనిస్తూనే ఉంటారు. బాంబ్ స్క్వాడ్ వస్తారట మనోహరి అని చెంబ టెన్షన్గా అంటూ ఉండగా రారు అని అంటూ ఉంటుంది. మను ఎందుకు రారు అని చెంబ అడుగుతుండగా ఎందుకంటే వాళ్ళు ఉండాలి కదా అనడంతో వెళ్ళిపోయారా అని అడుగుతుండగా లేదు నిద్రపోయారు అంటుంది మను. ఇప్పుడు రాథోడ్ వెళ్ళి నిద్ర లేపుతాడేమో అంటూ ఉండగా ఎవరు లేపినా నిద్ర లేవరు అంటూ ఉంటుంది మనోహరి. ఎందుకలా అంటుండగా వాళ్ళు నిద్రపోతుంటే కదా, వాళ్ళు మత్తులో ఉన్నారు అని అంటూ బాంబ్ స్క్వాడ్ వెళ్ళలేదని రేపు ఫంక్షన్ దాకా ఉంటారని నాకు తెలిసి నిన్న రాత్రి వాళ్ళు తినే భోజనంలో ఆల్రెడీ మత్తు మందు కలిపేశాను. వాళ్ళు 20 hours దాకా నిద్రపోతారు. ఈ సాయంత్రం ఫంక్షన్ అయిపోయేదాకా నిద్రపోతూనే ఉంటారు. ఎవరు వెళ్ళి లేపినా లేవరు అని మనోహరి అనగానే అమ్మో నీ ముందు చూపుకి చాలా జోహార్లు, మంచి పని చేశావు అని అంటూ ఉంటుంది చెంబ. మరేమనుకున్నావు అని అంటూ ఉంటుంది మను. ఈ రోజుతో నా ఆశలన్నీ నెరవేరాలి అని మను అంటూ ఉంటుంది. బాగి రెడీ అవుతుంది. పిల్లలు వెళ్ళి బాగిని చూసి చాలా అందంగా ఉంది అని అనుకుంటూ ఉంటారు. అమర్ కంగారుగా ఎదురు చూస్తూ ఉండగా పిల్లలు అక్కడికి వచ్చి డాడీ ఒకసారి ఇలా రా అని అడుగుతూ ఉండగా ఎందుకు నానా అని అంటూ ఉంటాడు అమర్. అప్పుడు బాగి ఎంత బాగా రెడీ అయిందో చూతురు రండి, మిస్ అమ్మ చాలా బాగా రెడీ అయింది అని నలుగురు పిల్లలు తలొక మాట చెప్తూ ఉండగా సరే మీరు వెళ్ళండి వస్తున్నా అని అంటుండగా రాథోడ్ నువ్వు రా అని పిల్లలు రాథోడ్ని లాక్కెళ్తారు. ఇక పిల్లలతో పాటు రాథోడ్ కూడా రూమ్లోకి వెళ్తాడు. అమర్ బాంబ్ స్క్వాడ్ కోసం ఎదురు చూస్తూ మెల్లిగా వెళ్తూ ఉంటారు. లోపలికి వెళ్ళిన పిల్లలు బాగీని పొగిడేస్తూ ఉంటారు. బాగి చక్కటి పట్టు చీర కట్టుకొని ఒంటి నిండా నగలు పెట్టుకొని నిండు ముత్తైదువులాగా మహాలక్ష్మిలాగా రెడీ అవుతుంది బాగి. ఇక అందరూ చూసి చాలా బాగున్నావు మిస్సమ్మ అని అంటూ ఉంటారు. మహాలక్ష్మిలాగా ఉన్నావు అని రాథోడ్ మెటికలు విరుస్తూ ఉంటాడు. అమర్ వచ్చి బాగిని చూస్తాడు. అమర్ని చూసి బాగి సిగ్గుపడి వెనక్కి తిరిగి అమర్ వైపు చూస్తూ ఉంటుంది. అమర్ మాత్రం బాగిని పొగడకుండా అలాగే బాగిని పోరగా అదో రకంగా చూస్తూ ఉంటాడు. విండోలో నుండి మనోహరి చెంబ అక్కడున్న వాళ్ళందరినీ గమనిస్తూనే ఉంటుంది. పిల్లలు పొగిడేస్తూ ఉండగా ఏముంది గంగిరెద్దులా రెడీ అయింది అని మనోహరి తిట్టుకుంటూ ఉంటుంది. ఏముంది అన్నీ దిగేసుకుంది అని మనోహరి వెటకారం చేస్తూ ఉండగా చెంబ సైలెంట్ అయిపోతుంది. మిస్ అమ్మ ఈరోజు చాలా బాగా రెడీ అయింది కదా డాడీ, ఎప్పుడు మిస్ అమ్మ ఇప్పుడు ఇలా రెడీ అవ్వలేదు అని అంటుంటారు పిల్లలు. ఇక అమర్ బాగి ఒకరినొకరం చూసుకోవడం గమనించిన రాథోడ్ మనం వెళ్దాం పదండి పిల్లలు, మనకు వేరే పనులున్నాయి కదా అనడంతో పిల్లలు రాథోడ్ బయటికి వెళ్ళిపోతారు. అప్పుడు అమర్ చాలా బాగున్నావు బాగి అని అనగా అవునా అని అంటూ ఉంటుంది. అవును చాలా అందంగా ఉన్నావు అని అంటూ ఉంటాడు అమర్.
దగ్గరికి వెళ్ళి బాగి కంటికున్న కాటికని తీసి బాగి చెవి వెనక దిష్టి చుక్క పెడతాడు. నాకేనా, మీ పాపకి లేదా అని అనగానే బాగి పొట్టకి దిష్టి చుక్క పెడతాడు అమర్. అప్పుడు బాగి, ఇప్పుడు దిష్టి చుక్క పెట్టడం కాదు, ఫంక్షన్ అయిపోయాక కూడా మీరే నాకు దిష్టి తీయాలి అని అనగానే అలాగే ఖచ్చితంగా తీస్తాను అని నవ్వేస్తాడు అమర్. ఇక అమర్ మళ్ళీ బాంబ్ స్క్వాడ్ గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉండగా, ఏమైందండి, ఎందుకో టెన్షన్గా ఉన్నారు, ఏమైనా ఇబ్బందా అని అడుగుతుండగా, ఏం లేదు బాగి అంటుంటాడు అమర్. ఏదైనా ఉంటే నాకు చెప్పండి అని అంటూ ఉంటుంది బాగి. ఏం లేదు, ఫంక్షన్ అయిపోయాక మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని అంటూ ఉండగా, చెప్పాను కదండి లేట్ చేయను, ఇలాగే కారెక్కేస్తాను అని అంటూ ఉంటుంది బాగి. ఇక మనోహరి అది విని, నువ్వు కారెక్కడం కాదే, నీ శవం ఇక్కడ నుండి వెళ్తుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక వెళ్దాం పద బాగి అని అంటూ ఉండగా, ఒక్క నిమిషం అండి అంటూ బాగి అమర్ కాళ్ళకి దండం పెట్టబోతుండగా, ఏం చేస్తున్నావు అని అడుగుతుంటాడు అమర్. నాకు తొలి ఆశీర్వాదం మీరే ఇవ్వాలండి అని బాగి అడుగుతుండగా, బాగి ఫేస్ని చేతుల్లోకి తీసుకోగానే మనోహరి కోపంగా కళ్ళు మూసుకుంటుంది. బాగి నుదుటిపై ముద్దు పెట్టి, నా ఆశీర్వాదం, నా ప్రేమ ఎప్పుడు నీ తోడుగా ఉంటాయి బాగి అంటూ బాగిని వాటేసుకొని బాగి తలని తన గుండెలపై పెట్టుకొని గట్టిగా హక్ చేసుకుంటాడు అమర్ ప్రేమగా. అది చూడలేక మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంకొన్ని గంటలే అని తనకి తానే నచ్చ చెప్పుకుంటూ ఉంటుంది. ఇక ఆరు గుప్తా గారు ఇంటి ముందు ప్రత్యక్షమవుతారు. ఇక చూసావా బాలిక, మీ నాన్నగారు నీ చెల్లి సీమంతాన్ని ఎంత గ్రాండ్గా అరేంజ్ చేశారో అంటూ ఉండగా, నాకు ఇవన్నీ చేయలేదని చాలా బాధపడుతున్నారు, అందుకే నా చెల్లికి చేసి అందులో నా ఆనందాన్ని చూసుకుంటున్నారు ఆయన అని అంటూ, అవును నాకు ఒక డౌట్ గుప్తా గారు, నేను చనిపోయాను కదా, అటువంటిది నిన్న అందరికీ బొట్టు పెట్టి సీమంతానికి పిలిచాను, ఇప్పుడు వెళ్ళి గంధం రాసి పసుపు రాసి అక్షంతలు వేసి గాజులు వేయమంటున్నారు, అది కరెక్టే అంటారా అని అంటూ ఉండగా, బేషుగ్గా మంచిదే బాలిక, నువ్వు నిండు ముత్తైదువుగా చనిపోయావు కాబట్టి నువ్వు మంగళకరమే తప్ప మరొక శంక పెట్టుకోకు అని అంటూ ఉంటాడు గుప్తా. అది కాదు గుప్తా గారు, నేను చనిపోయాను కదా, మరేదో అదేమైనా అపశకునమా అనుకున్నాను అంటుండగా, అటువంటి ఆలోచనలో అవసరం లేదు బాలిక, నువ్వు నిండు ముత్తైదువు కాబట్టి ఖచ్చితంగా మంగళకరమే అని అనేస్తాడు గుప్తా. ఇక్కడనే ఉండి చూస్తావా, పద లోపలికి వెళ్దాం పద, దగ్గరుండి చూద్దువు గాని అని అనడంతో లోపలికి నడుస్తుంది బాగి. వస్తున్న ఆరుని రామ్మూర్తి చూసి అరుంధతిలా ఫీల్ అవుతూ ఉంటాడు. దగ్గరికి రాగానే, అమ్మా మీరు అని అంటూ ఉండగా, నేను పక్కూరు నుండి వస్తున్నాను, దారిలో అమ్మాయి సీమంతం అనగానే ఆశీర్వదించి వెళ్దామని వచ్చాను అనగానే, సంతోషమమ్మ, నీలాంటి నిండు ముత్తైదువ నా కూతుర్ని ఆశీర్వదిస్తే ఖచ్చితంగా నా కూతురికి, నా కూతురి కడుపులో ఉన్న బిడ్డకి మంచి జరుగుతుందమ్మా, నిన్ను చూస్తుంటే నా పెద్ద కూతురు అరుంధతిలాగా ఉన్నావు, తను చనిపోయిందమ్మా, బ్రతికుండుంటే నీలాగే నిండు ముత్తైదువులాగా ఉండేదమ్మా, ఈ ముసలోడి ఆతిథ్యం స్వీకరించి భోజనం చేసి వెళ్ళండి అనగానే, అలాగే బాబాయ్ గారు, ఖచ్చితంగా భోజనం తినేళ్తాను అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఆరు. ఇక రామ్మూర్తి అక్కడి నుండి వెళ్ళిపోగానే, చూసారా అని అంటూ ఉండగా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంటాడు గుప్తా. నేనెవరో తెలియకపోయినా నన్ను కూతురిగా ఆయన అనుకున్నారు అనడంతో, అవును బాలిక, వాళ్ళకి రక్త సంబంధం కాబట్టి తెలిసిపోతుంది, పద లోపలికి వెళ్దాం అంటూ ఆరుని లోపలికి తీసుకెళ్తాడు గుప్తా. ఆ బాగిని ప్రేమగా భుజం చుట్టూ చెయ్యి వేసి తీసుకొస్తూ ఉంటాడు అమర్. ఇక రామ్మూర్తిని, ఎలా ఉన్నావు నాన్న అని అడుగుతుండగా, మీ అమ్మలా ఉన్నావు, మీ అక్కలా ఉన్నావు, అరుంధతిలా ఉన్నావు తల్లి, అరుంధతికి ఇవన్నీ చేయలేకపోయాను, నీకు చేసి నా కోరికను తీర్చుకుంటున్నాను తల్లి అని సంతోషంగా చెప్పి నుదుటిపై ముద్దు పెట్టుకుంటాడు రామ్మూర్తి. ఇక ఇద్దరూ కలిసి బాగిని అక్కడ చైర్లో కూర్చోబెడతారు. మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. బాంబ్ పేలుతుందా, ఆరు ఆపుతుందా, అమర్ బాంబ్ని పసిగడతాడా, సీమంతం పూర్తిగా ప్రశాంతంగా జరుగుతుందా, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.